హాయ్ అండి, నేను మీ గాయత్రి. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇక్కడ వచ్చేసి క్యారెట్ సగ్గుబియ్యం పాయసం చేస్తున్నాను అనమాట. తురమకుండా ఇట్లా ఉడకబెట్టేసుకొని నేను చేసుకుంటున్నాను అనమాట. సగ్గుబియ్యాన్ని కూడా నానబెట్టేసుకున్నాను, క్యారెట్ని కూడా ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం ఆ నానబెట్టిన సగ్గుబియ్యం పోసి, అలాగే ఒక 2 గ్లాసులు వాటర్ పోసి సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలి. అలాగే మనం క్యారెట్ ఉడికిన దాన్ని మెత్తగా చేసేసుకోవాలన్నమాట. పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో చేసేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో నెయ్యి వేసేసి ఈ ఇది మనం మెతుపుకున్న క్యారెట్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం దాంట్లో ఉన్న వాటర్ అనేది పోయేంత మటుకు మనం వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి బెల్లం పాకం అనమాట. దీనికి మనకి బెల్లం బట్టుకు కరిగితే చాలన్నమాట. మనం క్యారెట్ 1 కప్ అయితే మనకి బెల్లం వచ్చేసి 1/2 కప్ తీసుకున్నాను అనమాట. దాంట్లో కొద్దిగా వాటర్ పోసి బెల్లం జస్ట్ మొత్తం కరిగితే చాలన్నమాట. పక్కన పెట్టేసుకొని ఇక్కడ సగ్గుబియ్యం కనుక విడిగిపోతే కనుక మనము క్యారెట్ అనేది యాడ్ చేసేసుకోవాలి. అలాగే ఈ బెల్లం పాకాన్ని కూడా యాడ్ చేసేసుకొని మనం కోసేపు ఉడకనిచ్చేసుకోవాలన్నమాట. క్యారెట్, సగ్గుబియ్యము, ఈ బెల్లం పాకం మొత్తం అన్నీ కలిసేలాగా చూసుకోవాలి. అలాగే మీ దగ్గర యాలకుల పొడి ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకా లాస్ట్లో వచ్చేసి కొన్ని పాలు అనేది యాడ్ చేసుకోవాలి. అంతే, రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.